వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 1Aలో క్వశ్చన్ నెంబర్ 7 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. ది డిస్టెన్స్ ఆఫ్ ఎ స్టార్ ఫ్రమ్ ది ఎర్త్ ఈజ్ 8.33 లైట్ మినిట్స్. ఎర్త్ నుంచి ఒక స్టార్ ఎంత డిస్టెన్స్ లో ఉంది అంటే 8.33 లైట్ మినిట్స్ డిస్టెన్స్ లో ఉంది. వాట్ డు యు మీన్ బై ది స్టేట్మెంట్? ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఏంటి? ఎక్స్ప్రెస్ ద డిస్టెన్స్ ఇన్ మీటర్. ఇలా 8.33 లైట్ మినిట్స్ ని మీటర్స్ లో మనం ఎక్స్ప్రెస్ చేయాలి. ఇక్కడ మనకి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఏంటి అంటే లైట్ మినిట్ అంటే ఏంటి? యాక్చువల్ గా మన ఎర్త్ నుంచి ఒక స్టార్ 8.33 లైట్ మినిట్స్ డిస్టెన్స్ లో ఉంది అంటే లైట్ మినిట్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనం చెప్తాను చూడండి. లైట్ మినిట్ అంటే ఏంటి? యాక్చువల్ గా ది డిస్టెన్స్ ట్రావెల్డ్ బై లైట్ ఇన్ 1 మినిట్. అంతే సింపుల్. ఇక్కడ అదే రాయిపోతాం చూడండి. ఇప్పుడు 1 మినిట్ లో లైట్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ అంతా 1 మినిట్ లో మనకి డిస్టెన్స్ కావాలంటే ఫార్ములా ఏంటి? స్పీడ్ ఇంటూ టైం. మరి స్పీడ్ ఆఫ్ ది లైట్ మనకు తెలుసు, ఇట్స్ ఎ కాన్స్టెంట్ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. టైం ఎంత? 1 మినిట్. ఇక్కడ ఇది మన సెకండ్స్ లో ఉంది, ఇది మినిట్ లో ఉంది కాబట్టి దీన్ని మనం సెకండ్స్ లో కన్వర్ట్ చేసేద్దాం. 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అలా ఉంచి 1 మినిట్ అంటే ఎన్ని సెకండ్స్? 60 సెకండ్స్. ఈ సెకండ్ క్యాన్సిల్ అవుతుంది. 3 × 60 ఎంత? 180 × 10⁸ మీటర్స్. క్లియర్? ఇది మనకి స్టాండర్డ్ ఫామ్ రాద్దామంటే 1 పాయింట్, ఈ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి అంటే నెక్స్ట్ డిజిట్ ఎలాగూ 0 కాబట్టి రాయక లేకుండా 1.8 రాసి ఆ 2 డిజిట్స్ కి 10⁻2 అని రాయొచ్చు. ఇంటూ 10⁸ మీటర్స్ అంటే 1.8 × 10 బేసెస్ ఈక్వల్ గా పవర్స్ యాడ్ చేస్తే 2 + 8 = 10. ఈ 1.8 × 10⁻10 మీటర్స్. ఇదేంటి వాల్యూ? మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై లైట్ ఇన్ 1 మినిట్ అంటే నథింగ్ బట్ 1 లైట్ మినిట్. అంటే ఇది 1 లైట్ మినిట్ అనమాట. ఇదంతా 1 లైట్ మినిట్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 1.8 × 10⁻10 మీటర్స్ రావడం జరిగింది. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి అంటే ఈ 8.33 లైట్ మినిట్స్ ని కూడా మనం మీటర్స్ లో కన్వర్ట్ చేయాలి. కానీ మనకు కావాల్సింది 8.33 లైట్ మినిట్స్. ఈ 1 అనేది 8.33 అవ్వాలంటే ఇటు అటు కూడా 8.33 మల్టిప్లై చేద్దాం. ఇటు కూడా 8.33 మల్టిప్లై చేద్దాం. 8.33 × 1.8 × 10⁻10 మీటర్స్. ఇది మనం సింప్లిఫై చేస్తే మన ప్రాబ్లం అయిపోయినట్టే. ఈ 8.33 లైట్ మినిట్స్ మినిట్స్ లో కన్వర్ట్ అయిపోయినట్టే. సింప్లిఫికేషన్ చూడండి. ఈ 8.33 ఏం చేస్తానంటే నేను ఈ డెసిమల్ రిమూవ్ చేసి ఈ డెసిమల్ పాయింట్ తర్వాత మనకి 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 833/100 చేస్తాను. కరెక్టేనా? ఈ 1.8 ఏమని రాయొచ్చు? పాయింట్ రిమూవ్ చేసి 18/10 అని రాయొచ్చు. ఇంటూ ఈ 10⁻10. క్లియరా? ఇప్పుడు 18 × 833 ఎంత? 14994. క్లియర్? బై ఈ 100 × 10 1000 అంటే 10³ ఇంటూ 10⁻10 మీటర్. ఈ 3 అనేది ఈ పైకి తీసుకెళ్తే -3 అవుతుంది. అంటే ఇది ఎంత అవుతుంది? 14994 × 10 ఈ 10 - 3 7 అయ్యింది. ఇది మనం స్టాండర్డ్ ఫామ్ లో రాయాలి అంటే ఫస్ట్ డిజిట్ తర్వాత మనం డెసిమల్ పెట్టాలి. అంటే ఇది 1.4994 ఇంటూ ఈ 1 పాయింట్ అంటే ఫస్ట్ నెంబర్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే 10 అంత నెంబర్ రాయాలి. ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి అంటే ఇంటూ 10⁻4 రాయాలి. ఇది స్టాండర్డ్ ఫామ్. ఇంటూ ఈ 10⁻7 మీటర్ యాజ్ ఇట్ ఈజ్ రాసేద్దాం. 10⁻7 మీటర్ యాజ్ ఇట్ ఈజ్. మనం ఓన్లీ ఈ 14994 మాత్రమే 1.494 × 10⁻4 అని రాస్తాం. ఈ 10⁻7 మీటర్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ 1.4994 × 10 మళ్ళీ బేసెస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేద్దాం. 4 + 7 = 11 మీటర్స్. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే పాయింట్ తర్వాత ఒకటే డెసిమల్ తీసుకుందాం. 4 తర్వాత
నెక్స్ట్ నెంబర్ 9 ఉంది కాబట్టి అది మోర్ దాన్ 5 కాబట్టి 1 దీనికి యాడ్ చేసేద్దాం. సో 4 కాస్త 5 అయిపోతుంది. 1.5 ఇంటూ 10^11 మీటర్స్. క్లియరా? అంటే 8.33 లైట్ మినిట్స్ అంటే మీటర్లో కన్వర్ట్ చేస్తే 1.5 ఇంటూ 10^11 మీటర్స్ అవుతుంది. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 7 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.